నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014లో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపుతో మొదలైన పీకే ప్రయాణం ఆ తర్వాత 2019లో ఏపీలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటులో కూడా ప్రశాంత్ కిషోర్ పాత్ర స్పష్టంగా ఉంది. అయితే ఆయనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా ఓ పార్టీని స్థాపించారు. బీహార్ రూపురేఖలు మార్చేస్తామంటూ హామీలు కూడా ఇచ్చారు. చివరికి ఎన్నికల ఫలితాల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు సుప్రీంకోర్టులో కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రశాంత్ కిషోర్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చేదు అనుభవాన్ని చవిచూశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని న్యాయమూర్తులు హితబోధ చేశారు. అయినా తన ప్రాచుర్యం కోసం సుప్రీంకోర్టు వంటి న్యాయ వేదికలను వాడుకోవాలనుకోవడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. గతేడాది బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సవాలు చేస్తూ ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ పిటిషన్ను దాఖలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సజావుగా వెలువడలేదని, పోలింగ్ ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదని ప్రశాంత్ కిషోర్ పిటిషన్లో పొందుపరిచారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక అప్పటి ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ద్వారా మహిళా లబ్ధిదారులకు 10,000 రూపాయలు బదిలీ చేసిందని అన్నారు. దీన్ని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ పిటిషన్ విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్బీ ధర్మాసనం వద్దకు పిటిషన్ విచారణకు రాగానే న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలనే అభ్యర్థనను తోసిపుచ్చారు. మీ పార్టీకి ఎన్ని ఓట్లొచ్చాయి? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తరువాత ప్రజల్లో మళ్లీ ప్రాచుర్యాన్ని పెంచుకోవడానికి న్యాయ వేదికను ఉపయోగించుకుంటున్నారు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక పార్టీ అభ్యర్థన మేరకు మొత్తం రాష్ట్రానికి విస్తృత ఉత్తర్వులను ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర స్థాయి వివాదం కావడం వల్ల పాట్నా హైకోర్టును ఆశ్రయించాలని ప్రశాంత్ కిషోర్ కు సూచించారు. గత ఏడాది 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 202 స్థానాలు గెలిచి అధికారం చేపట్టింది. ఇండియా కూటమి 35 సీట్లు సాధించింది. జనసురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. జనసురాజ్ పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్ కూడా కోల్పోయారు. ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాత్రం పోటీ చేయలేదు.